అవి వరుసలు లేకుండా ఇష్టం వచ్చినట్టు రోస్ట్ చేయడం అనేది మనం ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ మానసిక స్థితి ఏమి ఉండదండి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి మెయిన్ యూట్యూబ్లో ఒక వీడియో పెట్టామంటే అది ట్రెండ్ అవ్వాలి, దానికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవ్వాలి, దాని వ్యూవర్స్ పెరగాలి. మెయిన్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే 10 మంది చూస్తున్నారంటే ఇక ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎలా అయిందంటే ఇదివరకు రోజుల్లో జస్ట్ మూవీస్ లేకపోతే ఇట్లాంటి ఏదైనా పబ్లిక్గా ఏమైనా గొడవలు జరిగినా డిపార్ట్మెంట్ తరపున అట్లాంటివే వచ్చాయి. ఇప్పుడు ఎట్లా తయారైంది, జస్ట్ ఒక వీడియో క్లిప్పింగ్, అది ఈవెన్ యాంకర్స్ అయినా సరే ఎవరైనా సరే ఒక ఛానల్ నుంచి వెళ్ళినా ఇంకొక పబ్లిక్గా వాళ్ళొక స్టేట్మెంట్ పాస్ చేసినా దానిలో ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం కట్ చేసేసి ఒక చిన్న క్లిప్పింగ్ లాంటిది తీసుకుని జస్ట్ ట్రోలింగ్ అనమాట. అది ట్రోలింగ్ లాగా మొదలు పెట్టారు. మొదట్లో ట్రోల్ చేయడము, కామెంట్ చేయడము చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ రూపేనా అని చెప్పడం అలాంటివి తయారు చేశారు ఫస్ట్లో. అంటే ఇది ఒక స్లో పాయిజన్ లాగా జనరల్ పబ్లిక్లోకి ఇంజెక్ట్ చేశారు. ఇది చేయడం మూలంగా ఇప్పుడు ఏమైంది, ప్రజెంట్ దాని ట్రోలింగ్లో నుంచి ఇప్పుడు వావి వరుసలు లేకుండా వాళ్ళని విమర్శించడం మళ్ళీ దానికి ఏదో కామెడీ షోలను పెట్టడము. ఇప్పుడు చాలా కామెడీ షోస్ ఉన్నాయి, స్టాండప్ కామెడీ షోస్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎట్లా నా డార్క్ కామెడీ షో అని డార్క్ కామెడీ అని చెప్పారన్నారు. డార్క్ కామెడీ అంటే ఏంటి, చీకట్లో జరిగేదాన్ని నువ్వు బహిర్గతం చేయటం, అంటే దాని మీద జోకులు వేయటం. అది ఇప్పుడు దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫాలోవర్స్ కూడా ఎట్లున్నారంటే ఈ కామెంట్స్ చేయడంతో పాటు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ దాన్ని విమర్శిస్తూ మాట్లాడుతూ చేస్తున్నారు. ఇది చేయడం మూలంగా ఏంటంటే వాళ్ళకి వ్యూవర్స్ పెరగడం, వాళ్ళకి హ్యాపీనెస్. ఇప్పుడు ఇంట్లో కూర్చొని సంపాదించే సంపాదన చూసేవాళ్ళందరూ కూడా తప్పే కదా. చూసేవాళ్ళతో నేను అనేది అదే, చూసేవాళ్ళు లేకపోతే నీకు వ్యూవర్స్ పెరగరు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు. ఇప్పుడు మనకు ఒక విషయం తెలిసింది, ఇదివరకు ఏంటంటే నోటి ద్వారా వార్తలు అందించేవాళ్ళు. ఓన్లీ వార్త అంటే న్యూస్ 7:30 అని ఒక ఛానల్లో ఫిక్స్ చేశారు, కొన్ని ఛానల్స్లో 9 o'clock అని ఫిక్స్ చేశారు. ఫస్ట్లో దూరదర్శన్ అని 7:30కే వచ్చేది, ఆఫ్టర్ దట్ 9 o'clock షూర్. ఇప్పుడు 24 గంటల వార్తా న్యూస్ లైవ్ అని చెప్పని అలా వస్తుంది. అలా వార్తలు మాట్లాడేది ఇది ఎలా తయారైందంటే ఏది దొరికితే దాన్ని పట్టుకుని దాన్ని పెడితే ఈ జనాలకి టైంపాస్ కోసం ఏదో జస్ట్ ఆ వీడియోలు చూస్తూ ఉండి ఈ ట్రోలింగ్స్ ఇది అందులో ఈ తమ్నెయిల్స్ పెడతారు. ఆ తమ్నెయిల్ని చూసి ఇదేంటో అని చెప్పని దాంట్లోకి వెళ్ళి చూడటం, అక్కడ సబ్జెక్ట్ ఏం లేకపోయినా దాన్ని చూడటం, వ్యూవర్స్ పెరగటం, ఇంట్లో కూర్చొని సంపాదన వస్తుంది. యూట్యూబ్లో పెట్టినంత మాత్రాన ఉచితంగా ఏం పెట్టరు కదా వీళ్ళు కూడా. వీళ్ళకి సంపాదనతో పాటు ఒక మనిషిని విమర్శిస్తే అదొక టైప్ ఆఫ్ సైకోయిజం లాగా తయారయ్యి హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు. ఇది తప్ప రైటా విచక్షణ జ్ఞానం అనేది కోల్పోయారు. వావి వరుసల సంబంధం లేదు. ఈ రోజుల్లో తల్లి కొడుకులు వెళ్ళాలన్నా భయపడుతున్న బయటకు సొసైటీలోకి ఇప్పుడు ఆఖరికి పసిపిల్లలు కూడా వదలకుండా 4 సంవత్సరాల పాప వాళ్ళ తండ్రితో ఏ విధమైన బాండింగ్ ఉందో తెలియకుండానే పబ్లిక్కి చాలా అసభ్యకరంగా మీరు కామెంట్స్ చేసి దాన్ని విమర్శించి లేనిపోయిన డౌట్లు పబ్లిక్కి క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ పబ్లిక్కి మెసేజ్ ఇస్తున్నాయా లేకపోతే ఉన్న సమాజాన్ని చెడగొడుతున్నాయా? ఫ్యూచర్ జనరేషన్ని వీళ్ళు మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్, మళ్ళీ అందులో వీడియోస్ పెట్టి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. ఆ వల్గర్ లాంగ్వేజ్ ఆ వీడియోలని కన్న తల్లిని పక్కన పెట్టుకుని చేయమనండి. ఎవరైతే ఇది చేస్తున్నారో తల్లినో సిస్టర్నో పక్కన పెట్టుకుని ఆ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి వాడమనండి. అది చెయ్యరు. వాళ్ళకి తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా చేయడం, ఇలా పబ్లిక్లోకి వచ్చి అదేనా పెంట అయితే అప్పుడు భయపడి క్షమాపణలు కోరుకోవడం. ఇవాళ మనోడు మా తల్లిదండ్రులు ఇలాంటి లాగొద్దని బతిలాడుకోవటం. తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డల్ని మంచి సక్రమైన మార్గంలోనే పెంచుతారు. పెద్దయినాక నువ్వు పెరిగే విధానము నువ్వు తిరిగే విధానము ఎక్కడ తెలుస్తుంది? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న బిజీ లైఫ్లో పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఒక మంచి బాటలోకి తీసుకొచ్చాం కదా, మంచి వేలో వెళ్తారు అని అనుకుంటాం. కానీ ఇట్లా అది సక్రమైన మార్గంలో లేకుండా పక్కకెళ్ళి ఇలాంటి చండాలమైన మాటలు మాట్లాడుతూ విమర్శిస్తూ చేస్తూ ఉన్నారు. అందుకు ఇప్పుడు మీరు తీసుకున్న ఇంటర్వ్యూ ఈరోజు అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది. మన క్యాండిడేట్ ఆయన పేరేంటి, మన ప్రణీత్ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నారు, ఆయన ఒక IAS ఆఫీసర్. వాళ్ళ మదర్ ఏంటి, శ్రీదేవి గారు, ఆమె ఏం చేస్తూ ఉండేవాళ్ళు, ఆమె MA సైకాలజీ, ఆమె MA సైకాలజీ ప్లస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా చేసింది ఆమె. సో షీ నో ఎవ్రీథింగ్. అంటే ఆ మహిళ యొక్క విలువ ఏంటి, ఆమె కూడా ఒక మహిళ కాబట్టి పిల్లల యొక్క విలువ ఏంటి అనేది ఎవ్రీథింగ్ తెలుసుంటుంది. మనం ఇక్కడ తల్లిదండ్రులను నిందించలేము. అవును, అందుకే తల్లిదండ్రులు నిందించడానికి లేదు కూడా. నువ్వు డార్క్ కామెడీ అని చెప్పి నైట్ టైం చేస్తున్నావు, నీకోసం నువ్వు నా కొడుకు ఏం చేస్తున్నాడు అని తల్లిదండ్రులు కాపలాగా కూర్చోలేరుగా. నువ్వు అందులో చిన్న పిల్లోడివి కాదు,
వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్వి. మీ నాన్నగారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా నా కొడుకు నా మీద ఆధారపడడు, తన సొంత ఖర్చులు తననే ఇది చేసుకుంటాడు అని చెప్పని అన్నాడు. ఏ ధైర్యంతో చెప్పాడు ఆయన? నువ్వు ఇలా అక్రమంగా సంపాదిస్తున్నావు అని ఆయన తెలీదు. తెలిస్తే నిన్ను ఎప్పుడో క్రమశిక్షణలో పెట్టేవాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత వీళ్ళ వీడియోలు యూట్యూబ్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. అవును ఉన్నాయి. ఉన్నా కూడా ఇప్పుడు ఎంత దాకా వెళ్ళిందంటే దాన్ని జస్ట్ ఫన్నీగా తీసుకుంటే కామెడీయే కదా అని చెప్పి తీసుకుంటే ఆఖరికి ఒక తండ్రి కూతురు మధ్య కూడా అసభ్యకరంగా మాట్లాడటం. దాన్ని మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇన్ ఫ్యూచర్లో వాడికి పెళ్ళవదా? వాడికి కూతురు పుట్టదా? నీ కూతురు గురించి నీ గురించి అలా మాట్లాడితే బాగుంటుందా? నీ దాకా వస్తే కష్టం. మీ అమ్మా నాన్న ఈరోజు అన్నారని చెప్పని కింద కామెంట్స్ చేశారని నువ్వు సారీ చెప్పడము. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇలా సారీలు చెప్పడం మూలంగా ఇన్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు కూడా ఏముందిలే, అప్పుడు ఆడు తప్పు చేసి తర్వాత సారీ చెప్తే అందరూ మర్చిపోయారు, అందరూ వదిలేశారు. సో మనం కూడా తప్పు చేసేసి ఒక సారీ పడేస్తే సరిపోద్ది అనుకుంటారు. ఈ లోపల నీకు రావాల్సిన కామెంట్స్ వచ్చేస్తే నీ వ్యూవర్స్ పెరుగుతారు, నీకు అన్ని జరుగుతాయి. పబ్లిసిటీయే కదా, పబ్లిసిటీ కదా. పబ్లిసిటీ తర్వాత ఆఫ్టర్ దట్ సారీ చెప్పేసి అయిపోద్ది. కానీ దీని మీద ఏంటంటే చట్టరీత్యా కఠిన చర్య తీసుకుంటే కానీ ఒకటంటూ జరగాలి. జరిగితే ఇప్పుడు అది మన కంట్రీలో కాదు ఆ వీడియో, అది యాక్చువల్గా ఒక ఫారెన్ వీడియో. ఆ ఫారెన్ వీడియోని నువ్వు ఇలా చేసావు. అదే ఇండియాలో మన భారతీయుల్ని ఈ విధంగా చేస్తే ఊరుకుంటారు. చొక్కా పట్టుకుని లాక్కొచ్చి గుడ్డలు కూడా తీసి రోడ్డు మీద కొడతారు వాడు చేసిన పనికి. ఎవరన్నా కానివ్వండి, అది ఎవరైనా కానీ. ఒక పసిపిల్లతో నువ్వు కామెడీలు ఏంటి అసలు? ఇదే వీడియో ఆ తండ్రికి తెలిస్తే కంటతడి పెట్టుకోడా? ఏదన్నా రిలేషన్ అనేది రిలేషనే కదా. ఒక వరస, ఒక తండ్రి కూతురు మధ్య తల్లి కొడుకులు బయటకు వెళ్ళలేకపోతున్నారు. నువ్వు ఆఖరి పసిబిడ్డను కూడా వదులుతున్నారు. రేపు పొద్దున్న పిల్ల ఏడ్చిందని చెప్పని తండ్రిలాగా జో కొట్టడానికి వేసుకుంటే అదిగో వాటేసుకున్నాడని మాట్లాడతారు వీళ్ళు. ఇంకా కూతుర్నే వాటేసుకున్నాడు కామ వాంచుతాను. నీకు నోటికి అదుపు లేదు, ఏది కావాలంటే అది మాట్లాడతావు. సో దీని విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంది, సినిమాలకు సంబంధించి సెన్సార్ పెడుతున్నారు. యూట్యూబ్లకు కూడా సెన్సార్ పెడితే ఇలాంటివన్నీ అవుతాయి. సెన్సార్ పెడితే ఇలాంటి రిలీజ్ అవ్వవు. ఇంకొకటి ఆల్రెడీ అసలు అది సాధ్యమా అనేది ఒక్కసారి తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి సంజయ్ రెడ్డి గారు, చిన్న పిల్లలతో డర్టీ కామెడీ చేసే వీళ్ళని అంటే ఒక హీరో సాయి ధరమ్ తేజ్ అనే ఒక హీరో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు వ్యవస్థ అంతా స్పందించింది, అందరూ దేశవ్యాప్తంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వీడియోలు కానీ ఇలాంటి రోస్టులు కానీ చాలామంది చేస్తున్నారు. వీళ్ళందరిని నియంత్రించే యంత్రాంగం మన దగ్గర లేదు. అసలు వీళ్ళని మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఈరోజు సాయి ధరమ్ తేజ్ని నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ ఇష్యూని ఒక హీరో ట్వీట్ చేసిండు అంటే ఇలా డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ఇలా రేవంత్ రెడ్డి గారు అయితే ఫస్ట్ నుంచి డ్రగ్స్ నుంచి మొదలు పెట్టినట్టయితే అన్నిట్ల మీద కూడా చట్టరీత్యా ఇట్లా